సో హాయ్ అందరికీ. చాలా రోజులకైతే వ్లాగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన. సో నాకు కూడా ఇంకా చేయాలనిపించి ఇంకా చేసేసిన అనమాట. సో ఈరోజు అయితే బయటికి వెళ్తున్నా. ఇక్కడ మన నో హోటల్ ఉంది కదా, నో హోటల్లో చిన్న సినిమాటికా ఎక్స్పో అని చెప్పి 2024 ఇయర్ది చేస్తున్నారు. అక్కడ మనం మూవీస్లో చూసే కెమెరాస్ కానీ, మూవీస్లో చూసే కెమెరా ఎక్విప్మెంట్స్, ఆ లైటింగ్, మూవీస్కి వాడే సాఫ్ట్వేర్స్, పీసీస్ అవన్నీ అక్కడ ఎగ్జిబిషన్ టైప్ అనమాట. ఒక చిన్నది ప్రజెంట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మూవీ లవర్స్, వీళ్ళందరూ నెక్స్ట్ అప్కమింగ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కానీ వెళ్తున్నారు అనమాట అక్కడికి. ఫ్రీ ఎంట్రీసే. సో ఈరోజు అయితే డేట్ వచ్చేసి 16th November. రేపు కూడా ఉంది. ఈరోజు కొంతమంది గెస్టులు వస్తున్నారు టీఎఫ్ఐ నుంచి. రేపు అందరు డిఓపీస్ వస్తున్నారు అనమాట. సో ఈరోజు వెళ్దాము. ఈరోజు అయితే గెస్ట్ లిస్ట్ రామ్ గోపాల్ వర్మ అండ్ సందీప్ రెడ్డి వాంగ ఇద్దరు వస్తున్నారు అనమాట. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా వాళ్ళిద్దరిని చూడడానికి. చూద్దాం, కలుస్తానో చూస్తానో. అసలు నేనేదో ఎక్కడో ఉంటే వాళ్ళు వచ్చి మీటింగ్ చేసుకొని వెళ్ళిపోతారో చూడాలి. నాతో పాటు ఇంకా మా తమ్ముడు ఒకడు వస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ వాడిని పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. 10 to 6 PM అనమాట ఈరోజు. అది ఆల్రెడీ 9:20 అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట మనం. సో లెట్స్ గో. సో వచ్చిన అనమాట ఇప్పుడే వాడిని పికప్ చేసుకోనికి. వాడు వస్తున్నాడు కిందకి. సో వాడిని ఇంకా పికప్ చేసుకొని జల్దీ స్టార్ట్ అయిపోవాలి. టైం అయితే అసలు 20 minutes ఉంది. నాకు తెలిసి ఉంటుంది ఎంట్రీ అయితే వెళ్ళిపోవచ్చు అనేసి అనిపిస్తుంది. ఇక్కడ నుంచి 40 minutes చూపిస్తుంది దారి. సో అదన్నమాట సంగతి. సో వచ్చేసినాం అయితే మేము ఇప్పుడు. మస్తు మంది వచ్చారు, తక్కువ మంది వస్తారు అనుకుంటే. సో ఇందాక ఏమైందంటే మాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పాసెస్ లేవు అనేసి అని అన్నారు. మళ్ళీ బయటికి వచ్చి అర్ధగంట లైన్లో నించుంటే దొరికినాయి మాకు. ఇది దొరికిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సో చూద్దాం. ఇప్పటికైతే ఆల్రెడీ వచ్చేసారంట ఆర్జీవి ఇంకా సందీప్ రెడ్డి వాంగ. వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతారో చూద్దాము. నాకు తెలిసి చాలా గ్యాప్, అంటే ఒక 10 seats వెనకాల దొరికింది మాకు. చూద్దాం ఎంత దూరంలో కనిపిస్తారో కూడా చూద్దాం. సో చలో. This amazing session, ladies and gentlemen. Cinematica stands as a paramount cinematic exposition, serving as the ultimate platform for companies dedicated to the artistry of all the 24 crafts. So, press meet, I really thank you so much for media partners and media friends. Valley the under the Cherani, President Chairman Power Valley, the Secretary, make some noise for our Kartikeya group. Thank you so much, everyone. Nostalgic this moment is. చిన్నప్పటి నుంచి మనం ఈ మూవీస్ చూస్తూ పెరిగాం. I'm sure lot of people over here this Shiva and a movie that I think that was a game changer in our lives when we have seen that. A movie చూస్తే అసలు it is totally gripping. In our childhoods I think we were sweating that time. I think it's what an amazing work by none other than our legendary director. So however you wish to start. Thank you. To start with, I want to tell you a small anecdote. So somebody, I didn't see anyone at that time before the release. And Rajmouli called me and said, recently at a function, I said Sandeep is a new age Ramgopal Varma. I'll give you an example. Example is after a stupendous success of Rangila, no filmmaker would dare to make a film in 2 crores with the new faces. That's for sure. Satya. I think that is the most daring step any filmmaker could take. For example, if you name Animal Tarvata, if I go and do a film with new faces, nobody knows. That is the daring step. I think So I
అనిమల్ రాయడము అర్జున్ రాయడము డైరెక్టర్ కాదు. నేను సార్ని పొగడలేదు, ఇది ఐ జెన్యున్లీ ఫీల్ దిస్. నేను చాలా మంది చెప్పాను, మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. Money, which is a different genre again. We have seen Govinda Govinda, and we have seen Ratri, we have seen your Sarkar, we have seen 2611, we have seen the Veeratam stories and Lakshmi's NTR. How unique and how different each one of the film that you have chosen. How can you be, I mean, how do I address this? I understand how you pick these movies and all that. I'm surprised you remember so many names. Yeah, of the films. So we are all huge fans of you. So I think because every human being has every kind of an emotion. So whenever I isolate one emotion, it becomes a genre. So whether I make a horror film or an action film or a comedy, it's because all of them are inherent in every person. So yeah. What are we seeing next? Let me put the same question to you because we want to see Shanam 2, we want to see Money 2, we want to see everything back again. I already told Sandeep I'm working on something, so I will share the details soon. Sir, ee kaalamlo one question from my end. Ee kaalamlo meeru Govinda Govinda malli teeste ela untundi? You శ్రీదేవి మళ్ళీ వెనక్కి తీసుకొస్తే My God, I'm speechless and emotional. Okay, ladies and gentlemen, put your hands together and make some noise for Rajiv, sir. Incredible jewel of Indian cinema, pride of Mama Telugu. Because I can't do something. And here we go, Sandeep sir. Arjun Reddy movie truly showcased like anything. And thank you for that lovely movie. It was real, it was intense. We were all feeling almost every bit of the movie. I'm sure all the boys and men who are here are connected to the most of the actor there. Though you have got about some unapologetic characters in the movie, we loved it to the intense hope factor. First of all, congratulations on the huge success on the very first beginning. And then we have got this animal. That's on another level. And now, what is in the spirit? Wait చేయండి, it's worth waiting. టీ స్టాప్, ఎఫ్ స్టాప్ ఇక్కడ ఇవన్నీ టీ స్టాప్సే.
సినిమాటిక్ ఎక్స్పో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళకి, ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనతో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఈవెంట్లో ఇన్ని థింగ్స్ లైవ్లో చూస్తున్నప్పుడు. హాయ్ బ్రో. హాయ్. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్, షార్ట్స్ అన్ని చేస్తుంటారు కదా. సో మీరు చేస్తున్నప్పుడు తీసుకునే షార్ట్స్కి సంబంధించి కావచ్చు, వీడియో విజువల్కి సంబంధించి కావచ్చు, యూజ్ చేసే ప్రతి కెమెరా, ప్రతి లైటింగ్, అలాగే వాయిస్ కానీ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో చేయాలంటే. ఇప్పుడు అట్లాంటిది వాటికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఇక్కడ లైవ్లో మనకి ఎక్స్పోలో కనబడుతున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత గ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాదు. సో చిన్న యూట్యూబ్ ఛానల్ అవుతుంది. మనం మీ అందరికి తెలిసే ఉంటుంది తేజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో ఏడీగా వర్క్ చేస్తున్నా ప్రజెంట్ అయితే. నా ఏం వచ్చేసి డైరెక్టర్ అనమాట. సో ఈరోజు మన గెస్ట్ సందీప్ రెడ్డి వాంగ అండ్ ఆర్జీవి గారు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చాను. సో మా బ్రదర్కి కెమెరాస్ ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అతనికి కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఇలా ఉంటుంది మూవీ. ఇప్పుడు ఇక్కడైతే ఎన్నైతే ఎక్విప్మెంట్స్ పెట్టారో అవన్నీ మనం ఇప్పుడు మూవీలో తీసుకుంటేనే మనకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది అనేసి ఇక్కడికి వచ్చాను. సో నేను కూడా అలా నార్మల్గా మనం యూట్యూబ్ వరకు వెళ్ళేసరికి చాలా తక్కువ మంది కెమెరాస్ వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఐఫోన్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎక్కువ ఐఫోన్స్ వైపు వెళ్తున్నారు. సో మనకి మూవీలో చూసే అవుట్పుట్ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న కెమెరాస్ సోనీ కావచ్చు, ఎల్ఎక్స్ కావచ్చు, యారీ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇలాంటి చాలా కెమెరాస్ వాడితే కానీ అలాంటి అవుట్పుట్ రాదనేసి నాకు ఇక్కడ అర్థమైంది. అండ్ అలాగే ఒక షార్ట్ తీయాలంటే యాంగిల్స్ పరంగా కావచ్చు, లైటింగ్ ఎంత బ్రైట్నెస్ ఉండాలి ఏంటని కూడా చాలా వరకు మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ విధానం అలాగే ఎక్విప్మెంట్స్ ఎలా యూజ్ చేయాలి అంటే ఒక పర్సన్కి బాడీ మొత్తం లైటింగ్ కవర్ చేయాలంటే కూడా డిఫరెంట్ లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో వాటిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ ఆ ఎక్స్పోజర్ నాకు ఆల్రెడీ ఉంది. నేను ఆల్రెడీ సెట్స్లో వర్క్ చేసి ఉన్నాను, వెబ్ సిరీస్లో వర్క్ చేసి ఉన్నాను. సో నాకు బేసిక్ ఐడియా అయితే ఉంది. నేను మరీ డిఓపి లెవెల్లో ఆలోచించలేను కానీ డైరెక్టర్ లెవెల్లో నాకు ఈ లైటింగ్ కావాలి అన్న కమాండ్ అయితే ఇవ్వగలుగుతాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది ఇప్పుడు. అది అంటే హోల్ క్రెడిట్ అంతా మా తేజ్ ఇండియా టీమ్కి ఇవ్వచ్చు. మా దొరసైతేజ్ అన్నకు కావచ్చు, రంధీర్ అన్నకు కావచ్చు. సో అలా. అండ్ ఇప్పుడు ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు కూడా వర్క్ చేశాను వీటితో అని చెప్పేసి చెప్తున్నారు కదా. యాజ్ ఏ విజిటర్గా మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకేసారి ఇంత ఎక్విప్మెంట్ కళ్ళ ముందు? అండ్ ఇలాంటి ఎడిషన్ ఈవెంట్స్ రెగ్యులర్గా రావు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో అంటే మా లెవెల్లో వాడే కెమెరాస్ సోనీ FX3 మేము వెబ్ సిరీస్కి అలాంటి వాటికి వాడతాము. నెక్స్ట్ ఈ రెడ్ కెమెరాస్ కానీ యారీస్ కానీ ఇవన్నీ చూసేసరికి నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది. సో ఓకే, ఇలా ఉంటుందా, ఈ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుందా అనేసి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు బ్లాగ్ అయితే అది మొత్తం అయితే ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లోర్ చేసుకున్నాం అంతా. నేను కొన్ని తెలియని విషయాలు కూడా కొన్ని తెలిసినాయి, తెలిసిన విషయాలు ఇంకొంచెం బాగా తెలిసినాయి. సో అది సడన్గా ఇట్లా వ్లాగ్ చేసేసిన ఈరోజు అంటే ఇంట్రెస్ట్ వచ్చి చేసేసిన. ఇంకా మీకు ఎంత చూపించినా ఏమేమి రికార్డ్ చేసినా నాకు తెలియదు. సో అదనమాట. ఇంకో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.